ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 5 నవంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 309వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన ఇర్మియా గ్రంథము 40, 41, 42 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటిగా పాత నిబంధన ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయం. రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండి యూదాలో నుండి బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలో నుండి సంకెళ్ళ చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రామాల నుండి పంపివేయగా, యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు, రాజదేహ సంరక్షకులకు అధిపతి ఇర్మియాను అవతలకు తీసుకుని పోయి అతనితో ఈలాగు మాట్లాడాను. ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించను గదా. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకు గతి పట్టినది. ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్ళను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచిన యెడల రమ్ము. నేను నిన్ను భద్రంగా కాపాడుదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన యెడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డం లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలము, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచును అక్కడికి వెళ్ళము. ఇంకను అతడు తిరిగి వెళ్ళక తడవు చేయగా, రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనితో ఈలాగు చెప్పాను. బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యూదా పట్టణముల మీద నియమించి ఉన్నాడు. అతని యొద్దకు వెళ్ళము. అతని యొద్ద నివసించి ప్రజల మధ్యను కాపురముండుము. లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళము. మరియు రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనికి భత్యమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా, ఇర్మియా మిస్పాలో నుండి అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురముండాను. అయితే అచ్చటచ్చట నుండి సేనల అధిపతులందరూ వారి పటాలపు వారును బబులోను రాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశము మీద అధికారిగా నియమించి బబులోనునకు చెరగొని పోబడక నిలిచిన వారిలో స్త్రీలను, పురుషులను, పిల్లలను, దేశంలోని అతి నీరసులైన దరిద్రులను అతనికి అప్పగించనని వినిరి. కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారులైన యోహానాను, యోనాతానులను, తన్హుమెతు కుమారుడైన సెరాయాయును, నెటోపాతీయుడైన ఏపయి కుమారులను, మాయకాతీయుడైన వాని కుమారుడగు యొజన్యాయును వారి పటాలపు వారును మిస్పాలో నుండిన గెదల్యా యొద్దకు వచ్చిరి. అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణం చేసి వారితోనూ వారి పటాలపు వారితోనూ ఇలాగు చెప్పెను. మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి. దేశంలో కాపురం ఉండి బబులోను రాజును సేవించిన యెడల మీకు మేలు కలుగును. నేనైతేనో నా యొద్దకు వచ్చి కల్దీయుల ఎదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును. గాని మీరు ద్రాక్షరసమును, వేసవికాల ఫలములను, తైలమును సమకూర్చుకొని మీ పాత్రలలో వాటిని పోసుకుని మీరు స్వాధీనపరచుకున్న పట్టణములలో కాపురముండుడి. మోయాబులోనేమి, అమ్మోనీయుల మధ్యనేమి, ఎదోములోనేమి, ఏ ప్రదేశముల్లోనేమి ఉన్న యూదులందరూ బబులోను రాజు యూదాలో జనశేషమును విడిచెననియు, షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారి మీద నియమించననియు వినినప్పుడు అందరూ తాము తోలివేయబడిన స్థలములన్నిటిని విడిచి మిస్పాకు గెదల్యా యొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షరసమును, వేసవి కాలపు పండ్లను సమకూర్చుకొనిరి. మరియు కారేహ కుమారుడైన యోహానానును
అచ్చటచ్చటనున్న సేనల అధిపతులందరూ మిస్పాలోనున్న గెదల్యా యొద్దకు వచ్చి, నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీసు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపెనని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు. కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యంగా ఇట్లనెను, నీ వద్దకు కూడి వచ్చిన యూదులందరూ చెదిరిపోవునట్లును, యూదా జనశేషము నశించునట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా. దయచేసి నన్ను వెళ్ళనిమ్ము, ఎవనికి తెలియకుండా నేను వారిని చంపెదను. అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా కారేహ కుమారుడైన యోహానానుతో ఇష్మాయేలును గూర్చి, నీవు అబద్ధమాడుచున్నావు, నీవా కార్యం చేయకూడదనెను. ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయము. 7వ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలోనొకడునగు ఇష్మాయేలను వాడును అతనితో 10 మంది మనుషులను మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యా వద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనం చేసిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడానున్న ఆ 10 మంది మనుషులను లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గం చేత హతం చేసిరి. బబులోను రాజు ఆ దేశము మీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి. మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదులందరినీ అక్కడ దొరికిన యోధులకు కల్దీయులను ఇష్మాయేలు చంపెను. అతడు గెదల్యాను చంపిన 2వ నాడు అది ఎవరికిని తెలియబడక మునుపు గడ్డములు క్షౌరము చేయించుకుని వస్త్రములు చింపుకుని దేహములు గాయపరుచుకున్న 8 మంది పురుషులు యెహోవా మందిరమునకు తీసుకుని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకుని షెకెము నుండి షిలోహు నుండి షోమ్రోను నుండి రాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు వారిని ఎదుర్కొనుటకు మిస్పాలో నుండి బయలువెళ్ళి వారిని కలుసుకుని వారితో అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు రండనెను. అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి. అయితే వారిలో 10 మంది మనుషులు ఇష్మాయేలుతో, పొలములలో దాచబడిన గోధుమలు, యవలు, తైలము, తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మను చంపకమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానెను. ఇష్మాయేలు గెదల్యాతో కూడా చంపిన మనుషుల శవములన్నిటినీ పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడిన వారి శవములతో దాన్ని నింపెను. అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేషమంతటిని రాజకుమార్తెలందరినీ అనగా రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరినీ చెర తీసుకుని పోయాను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెర తీసుకుని పోయి అమ్మోనీయుల యొద్దకు చేరవలని ప్రయత్నపడుచుండగా కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడానున్న సేనాధిపతులందరూ నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని పురుషులందరినీ పిలుచుకుని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధం చేయబోయి గిబియోనులోనున్న మహాజలముల దగ్గర అతన్ని కలుసుకున్నారు. ఇష్మాయేలుతో కూడానున్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడానున్న సేనాధిపతులందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇష్మాయేలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరూ అతన్ని విడిచి కారేహ కుమారుడైన యోహానానుతో కలిసిరి. అయినను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును 80 మనుషులను యోహానాను చేతుల నుండి తప్పించుకుని అమ్మోనీయుల యొద్దకు పారిపోయిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడానున్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయేలు వద్ద నుండి జనశేషమంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను, స్త్రీలను, పిల్లలను, రాజపరివారమును మరలా రప్పించిరి. అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళదమనుకుని
బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము. అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యోహానానును, హోషేయ కుమారుడైన యొజన్యాయును, అల్పులేమి ఘనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా వద్దకు వచ్చి అతనితో ఇలాగ మనవి చేసిరి. మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నాము, నీవు చూచుచున్నావు గదా. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరం ఇచ్చిందేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమయూ మీకు మరుగు చేయక యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరో మాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక. మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. 10 దినములైన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను గనుక అతడు కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనల అధిపతులందరినీ, అల్పులనేమి ఘనులనేమి ప్రజలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి గదా. ఆయన సెలవిచ్చిందేమనగా, నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం పొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్ళగింపక నాటుదను. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. అతనికి భయపడకుడి. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మల్ని పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదను. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురం ఉండక మనం ఐగుప్తు దేశమునకు వెళ్ళుదాము. అక్కడ యుద్ధం చూడకయు బూరధ్వని వెనుకయు ఆహారపు లేమి చేత ఆకలి గనుకయు ఉందము. గనుక అక్కడనే కాపురం ఉందుమని మీరు అనుకుని ఎడల, యూదా వారిలో శేషించిన వారులారా, యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తునకు వెళ్ళవలనని నిశ్చయించుకుని అక్కడనే కాపురం ఉండుటకు మీరు వెళ్ళని ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మల్ని తరిమి పట్టుకొనును. మీకు భయం కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మల్ని తరిమి కలుసుకొనును. అక్కడనే మీరు చత్తురు. నేను వారి మీదకి రప్పించు కీడు నుండి వారిలో శేషించు వాడైనను తప్పించుకొని వాడైనను ఉండడు. ఐగుప్తులో నివసింపవలనని అక్కడికి వెళ్ళ నిశ్చయించుకొని మనుషులందరూ ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను నిశ్శేషముగా చత్తురు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదికి వచ్చును. మీరు శాపాస్పదంగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదంగాను తిరస్కరింపబడువారుగాను ఉందరు. ఈ స్థలమును మరి ఎప్పుడును చూడరు. యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్ళకూడదని యెహోవా మీకు ఆజ్ఞనిచ్చినట్లు నేడు నేను మీకు సాక్ష్యం ఇచ్చుతునని మీరే నిశ్చయముగా తెలుసుకొంచున్నారు. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పినదంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేము అలాగు చేయుదుమని చెప్పుచు మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొంచున్నారు. నేడు నేను మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి. కాబట్టి కాపురం ఉండవలనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గం చేతను క్షామము చేతను తెగులు చేతను చత్తురని నిశ్చయముగా తెలుసుకొనుడి. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18 వచనాలు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున
ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకచోట ఈలాగిన దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువగా వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోబర్చినప్పుడు వానికి లోబర్చకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోబర్చబడుట ఇంకనూ చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజము మధ్య నీ కీర్తిని గానం చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకుని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుగా నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.